నా భార్య అయితే వర్షం పడుతుందండి, ఏదైనా వేడిగా చేయండి అని చెప్పింది. అందుకోసం నేను టమాటో బజ్జీ చేస్తున్నాను. దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టినాక అయిపోయినాక కొద్దిగా దాంట్లో సాల్ట్, కొద్దిగా సోడా పొడి, మనకి తగినంత వాటర్, ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొద్దిగా గట్టిగానే ఉండాలి. పిండి అయితే కలిపేసాను చూడండి, ఇలా కలపాలి. చాలా నీళ్ళుగా కలిపితే దానికి ఆ టమోటోకి పిండి పట్టుకోదనమాట. దాంట్లో వాడే మసాలా ఇది వచ్చి పెప్పర్ పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడర్, కారము, ఉప్పు. దీని మీద అన్నీ కొద్దిగా ఇట్లా వేసుకొని కారము ఇవన్నీ మొత్తం మేనేజ్ చేసుకోవాలి. ఇట్లా ఆ పక్క ఈ పక్క. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఆ టమోటో చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి. పైన పెట్టి ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా వేడైనాక అప్పుడు మనం టమాటో బజ్జీ తయారు చేద్దాం. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు టమాటో బజ్జీ వేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. ఆహా, గుమగుమలాడే టమాటో బజ్జీ. ఎక్కువ హీట్లో లేకోకుండా, ఎక్కువ మంట పెట్టుకోకుండా లైట్గా మంట పెట్టుకొని కుక్ చేస్తే లోపల టమాటో కూడా చాలా మగ్గుతుందండి, చాలా టేస్ట్ వస్తుంది. టమాటో బజ్జీ అయితే రెడీ అయిందండి. దీని మీద లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకొని టమాటో సాస్తో అద్దుకొని తింటే సూపర్ ఎమ్మీగా టమాటో బజ్జీ రెడీ.